ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయిరి. మొదటి రాజులు 18:21. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 8 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తాం సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, గత రెండు ఆదివారాలుగా మనం టాప్ ప్లేస్ గురించి మాట్లాడుకుంటున్నాం. దేవునికి ఉద్దేశాలు ఏంటనేది. ఎవరైతే నీతిని ప్రేమించి భక్తిని ద్వేషిస్తారో వారిని చిలికాండ్ర కంటే ఇచ్చుకున్నట్లుగా ఆనందంతో అభిషేకిస్తాను. లాస్ట్ సండే శ్రేష్టమైన వర్తమానాలు దేవుడిచ్చారు. ఫ్రెండ్స్, దీన్ని సీరియస్ తీసుకోండి. ఇక్కడ నాకెందుకు లేని ఒక సేవకుని సేవ చేసుకుంటూ పోతున్నాను అని చాటున బతుకుదాం అని అనుకోలేదు ఏలియా. ఇజ్రాయేల్ ప్రజలు చెడిపోయారు. రాజు రాణి చెడిపోయి దేవుని ప్రజలను దయ్యాలతో తిప్పుతున్నారు. అది చూసిన ఏలియాకి రోషం కలిగిన ప్రవక్త, ఎందుకు అటా ఇటా డిసైడ్ చేసుకోండి, యెహోవా దేవుడా లేదా ఎవరి దేవుడు అని తేల్చుకుందాం రండి అని పిలిచి ఆకాశం నుంచి అగ్నిని దింపి దేవునికి మహిమేంటో తెలియచేసి భక్తిహీనతను నిర్మూలన చేశాడు. తద్వారా అతనికి శ్రమ వచ్చింది. దేవుని పక్షం నిలబడినందుకు శత్రువు సవాలు విసిరి లేపేస్తానని చెప్పి, కానీ ముందు భయపడ్డాడు. కానీ దేవుడు ఇన్వాల్వ్ అయిపోయి ప్రత్యేకమైన అభిషేకాన్ని ఇచ్చాడు. ఎవరిని ముట్టనికోకుండా ఏ శత్రువు అయితే చంపేస్తాను వార్నింగ్ ఇచ్చిందో ఆ శత్రువునే భూమి మీద లేకుండా చేసి ఏలియాకి ఏ మరణం గురించి భయపడ్డాడో ఆ మరణమే లేకోకుండా సజీవంగా దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళిపోయారు. ప్రైజ్ జీసస్. ఏ శత్రువు ఎవరు ఏం చేయలేకపోయారు. ఓ ప్రత్యేకమైన బలము, శక్తి, ధైర్యాన్ని, దీవెన దేవుడు ఆ దైవజనుడికి ఇచ్చాడు. టాప్ ప్లేస్లో ప్రవక్తలో నిలబెట్టాడు. ఎవరైతే నీతిని ప్రేమించి భక్తిని ద్వేషిస్తారో, ఎవరైతే దేవునికి దగ్గరగా హృదయపూర్వకం ఉంటారో వాళ్ళని ఎంత బలమైన అభిషేకంతో నింపుతాడు. ఆయన బలంగా వాడుకుంటాడు. నీ జోలికి వస్తే శత్రువుని ఊరుకోడు దేవుడు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే. రాణి యెజబెలు రాణి అసలు రేపు ఈ పాటికి లేపేస్తాను వార్నింగ్ ఇచ్చింది. ఏం చేయలేకపోయినా అంత అధికారం ఉంది. ఎందుకంటే దేవుడు కాపుతలిస్తే, దేవుడు నీకు భద్రత కంచి వేస్తే ఎవడు నిన్ను ముట్టగలడు, ఎవడు నీ వ్యాపారం తగ్గించగలడు, ఎవరు ఏం చేయాలి. నువ్వు టాప్ ప్లేస్ ఉండాల్సింది అంతే. ఆమేన్. ఏలియాను లేవనెత్తి టాప్ ప్లేస్లో పెట్టిన దేవుడు, శత్రువుని అణిచేసి పైన పెట్టిన దేవుడు, నేను నన్ను పరిచిన ప్రతి బిడ్డల్ని టాప్ ప్లేస్కి లేవనెత్తునుగాక, ఉన్నత స్థాయికి లేవనెత్తునుగాక, శత్రువులు అణగదొక్కబడుదురుగాక, చీకటి తొలగిపోనుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, అలాగే విద్యార్థులకి, అలాగే సంఘస్థులకి, అందరూ పెద్దలకి, చిన్నలకి అందరూ చెప్తున్నా, ఆత్మీయతలను టాప్ ప్లేస్లో ఉండాలా, ఆర్థిక విషయాలు టాప్ ప్లేస్లో ఉండాలి, నీ ఫ్యామిలీ కూడా పీస్ఫుల్గా మంచి టాప్ ప్లేస్లో ఉండాలా, మంచిగా ఘనత తేవాలి. ఏదో పాస్ అయ్యాం, ఏదో చదివాం, ఏదో బతికేసాం, ఏదో వ్యాపారం చేసినది కాదు. నీ బిజినెస్ టాప్ ప్లేస్లో ఉండుగాక. నీ జాబ్ క్లర్క్గా జాయిన్ అయినా సరే ఒక ఆఫీసర్ అవ్వదుగాక. దేవుడు డోర్స్ ఓపెన్ చేయనుగాక. ప్రార్థన ఆశ్చర్యకరణ ప్రతి ఒక్క బిడ్డని టాప్ ప్లేస్కి లేవనెత్తండి. ఆనాడు ఏలియా నీ పక్షంగా రోషంగా నిలబడ్డాడయ్యా. ఎవరేం చేస్తే నాకెందుకు అనుకోలేదయ్యా. నీ నామాన్ని మహింపరచాలని భక్తిని ద్వేషించాడు, నీతిని ప్రేమించాడు. అందుకే నువ్వు నిలబెట్టి టాప్ ప్లేస్లో పెట్టావు. శత్రువుని అణిచివేసావు, అడ్రస్ లేకుండా చేసావు. ప్రభువా కృప తీరుబండి. మమ్మల్ని మా బిడ్డలను లేవనెత్తాను. ఏ శత్రువు ఏదినైనా సమస్యల ద్వారా, వ్యాధుల ద్వారా, ఇబ్బందుల ద్వారా, ఇరుకుల ద్వారా అణిచేయాలని ట్రై చేస్తున్నావు. ఆ శత్రువుని నాయన అణిచివేసి ఆ చీకటి తొలగించి మమ్మల్ని మా బిడ్డలను లేవనెత్తి బలపరచండి, స్వస్థతనివ్వండి, నాయన జాబ్స్ ఇవ్వండి, అద్భుతాలు చేయండి, చీకటి తొలగించండి, కుటుంబాల సమాధానం, విడిపోయిన కుటుంబాలు కట్టండి, గర్భఫలాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి, చిన్నల్ని, యవనస్తుల్ని, పెద్దల్ని అందరూ దీవించండి. ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యాలు జరిగించి మహిమ చెందండి. ప్రతి ఒక్కరు టాప్ ప్లేస్లో ఉండాలి. ఆత్మీయతలో టాప్ ప్లేస్లో ఉండాలి. ఆర్థిక విషయాలు టాప్ ప్లేస్కి చేరాలి. అప్పులు తీరిపోవాలి, దరిద్రం పోవాలి, సమస్య సాల్వ్ అవ్వాలి, సొంత గృహాలు ఇవ్వండి, మంచి వెహికల్స్ ఇవ్వండి, అన్ని విషయాలు దీవెని. గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ ఇవ్వండి, ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ ఇవ్వండి. ఆయన ఎడ్యుకేషన్ తోడండి. విదేశాలు మా ప్రియుని కూడా ప్రొటెక్ట్ చేయండి. అందరి పట్ల దీవెన దయచేసి ఇచ్చించేవాడు నీవే, వడ్డిచ్చేవాడు మావాడు, లేవనెత్తి గొప్ప కార్యాలు చేయండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన బిడ్డలు కూడా తోడేయండి. ఆయన మంచి ఆపర్చునిటీ ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం ఇచ్చి నడిపించి జైవనివ్వండి. ఎవరి వ్యాధులతో, సీజనల్ ఫీవర్స్తో సఫర్ అవుతున్నారు, ఏ శ్రమనికి స్వస్థత, విడుదల కలుగునుగాక, చీకటి తొలగిపోనుగాక, అద్భుత రీతిలో నీకు స్వస్థత కలుగునుగాక, నార్మల్ రిపోర్ట్స్ వచ్చినగాక. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.